మ్యాగజైన్ ఒక బుక్లో చదివాను నేను. ఒక ఆయన ఉన్నాడంట, క్రైస్తవుడు, ఒక ఊర్లో. ఆయన చాలా మంచోడు, కానీ ఒకడు భయంకరంగా ద్వేషిస్తాడంట ఆయన్ని. పాపం వాడికి ఆయన చేసిన కీడేం లేదు, కానీ ఆయన యేసు ప్రభువుని నమ్ముకున్నాడు. అన్యాయంగా ద్వేషిస్తుంటాడు, ఆయన గురించి అసహ్యమైన ప్రచారాలు చేస్తూ ఉంటాడు. అవి ఆ నోట ఈ నోట చివరికి ఆయన చెవికి చేరినాయి. ఒకరోజు ఒకరితో అన్నాడు, అతడి మీద నేను పగ తీర్చుకునే సమయం కోసం ఎదురు చూస్తున్నాను. ఖచ్చితంగా అతని మీద నేను పగ తీర్చుకుంటాను, అందులో సందేహమే లేదు. ఖచ్చితంగా అతన్ని నేను చంపుతాను, బతకనివ్వను అన్నాడు క్రైస్తవుడు. చంపేస్తా అతన్ని, బతకనివ్వను అన్నాడు. ఈ మాట ఆ నోట మళ్ళీ వాడి దగ్గరికి పోయింది. మళ్ళీ ఆ ప్రచారం మొదలుపెట్టాడు. నేను ఇలా మాట్లాడుతున్నానని నన్ను చంపుతాను అన్నాడంట, నన్ను చంపుతాడంట, నాకు ప్రాణగండం ఉంది అని మళ్ళీ ఆ ప్రచారం మొదలుపెట్టాడు. ఓ రోజు మరి ఎలా జరిగిందో ఏమో, అతను చెరువులో పడ్డాడు. అది లోతైన చెరువు, మునిగిపోయే ప్రమాదంలో ఉన్నాడు. కొందరు వెళ్ళారు, కానీ ఆ పూడు ఉన్నటువంటి ఆ చెరువులో దూకి వాడిని బయటికి తేవడానికి ఎవరికి ధైర్యం చాల. కరెక్ట్గా అదే టయానికి ఇతను ఆ ప్రక్క నుంచి వస్తున్నాడు. చెరువులో అతను కనపడ్డాడు. ఒడ్డున జనం అంతా చూస్తున్నారు. ఆ మాంతం ఎగిరి దూకాడంట. వీళ్ళేమో ఆలోచిస్తున్నారు, ఎగిరి దూకి పోయి అతన్ని పట్టుకొని ఆ పూడికలోంచి అట్లనే ఈదుత బయటికి లాగి అలాగూ అతన్ని చేత పట్టుకొని తీసుకొచ్చి ఒడ్డుకు పడేశాడంట, తన ప్రాణానికి తెగించి. అతన్ని బయటికి తీసుకొచ్చినాక అతన్ని శుభ్రం చేసి, అతనికి బ్రతికాడు, ఇబ్బంది లేదనుకున్న స్థితిలో ఈయన అన్నాడుగా, వాడిని నేను చంపుతానని. ఆ మాట విన్నవాళ్ళు, ప్రచారం చేసిన వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. కానీ చంపలా, బతికిచ్చాడు. అతడు తేరుకున్న తర్వాత తనను కాపాడిన ఇతని దగ్గరకు వచ్చి 2 కాళ్ళు పట్టుకొని పెద్దగా ఇచ్చాడంట. నీకు నేను చాలా ద్రోహం చేశాను, నీ మీద దుర్మార్గం ప్రచారం చేశాను, అన్యాయం చేశాను, నన్ను క్షమించు. ఈరోజు నా ప్రాణాలు కాపాడావు, నన్ను క్షమించి నా ప్రాణాలు కాపాడావు. నువ్వు పూనుకొని నన్ను ఒడ్డుకు దేపొద్దు చచ్చిపోయేవాడిని నేను అని బోర్ని ఇచ్చాడంట. అతని పైకి లేపి గుండెలకు హత్తుకుని, బాధపడక మిత్రమా, నిన్నెప్పుడూ నేను ద్వేషించలేదు. నేను ఎందుకు చంపుతాను? అవసరమైతే నీ కోసం చచ్చిపోతాను. క్రైస్తవులు, అవసరమైతే నీ కోసం చచ్చిపోతాను, కానీ నిన్ను చంపను మిత్రమా, పర్లేదు. 4 అడుగులు ముందుకేసిన తర్వాత అతన్ని బ్రతకనివ్వను, అతన్ని చంపుతాను అనగా విన్నవాడున్నాడే అతడు ముందుకు వచ్చి, అతన్ని బ్రతకనివ్వను, చంపుతానన్నావే, మరి చచ్చేవాడిని కూడా కాపాడావుగా, మరి నువ్వు అన్నమాట నెరవేర్చలేదుగా అని అతడు వ్యంగ్యంగా అంటే, ఇతను చిరునవ్వుతో, లేదు నేను అన్నమాట నెరవేర్చాను అన్నాడట. ఏం నెరవేర్చావు? చంపలేదుగా, చచ్చేవాడిని కాపాడావుగా. అవును, కానీ చంపేశా. ఏం చంపావు? అతనిలో నాకు వ్యతిరేకంగా పనిచేసిన ఆ శత్రువు అనేవాడిని చంపాను, ఇప్పుడు నా మిత్రుడు బతికున్నాడు అన్నాడట. ఈ మేలు చేత అతనిలో ఉన్న నా శత్రువు అనేవాడిని చంపేశాను, ఇప్పుడు నా మిత్రుడు అనేవాడు బ్రతికున్నాడు. అందులో నా శత్రువు అనేవాడు చచ్చిపోయాడు, కావాలంటే పోయి చూసుకో అన్నాడట. ఇంకా వీడికి సౌండ్ లేదు. దేవునికి మహిమ, హల్లెలూయా. ఇది కీడు చేత జయింపబడక మేలు చేత కీడును జయించమంటే. శత్రువుని కూడా ప్రేమ చేత మిత్రునిగా మార్చుకోవడానికి అవకాశం ఉంది. ప్రేమ చేత